విజయనగరం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడికి ఏపీటీఎఫ్ మద్దతిస్తున్నట్లు ఆ సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏ సదాశివరావు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా గాదె శ్రీనివాసులు నాయుడుతో కలిసి ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సమస్యల పట్ల సుదీర్ఘ అనుభవం ఉన్న దృష్ట్యా ఉమ్మడి సర్వీస్ రూట్ సాధనకై ఇతర మౌలిక సమస్యలపై సాధనకై శ్రీనివాసులు నాయుడు యొక్క గెలుపు అవసరమని ఏపీటీఎఫ్ అభిప్రాయపడుతోందని జి హృదయరాజు ఎస్ చిరంజీవులు తెలిపారు. నమస్కారం. ప్రధానంగా ఈరోజు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి 2025 మార్చిలో జరుగుతున్నటువంటి ఎన్నికలు మనందరికీ తెలిసినటువంటిదే. ఈ క్రమంలో మరి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 80 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంఘం, మరి అదేవిధంగా ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డగా, అదేవిధంగా తొలి తరం కమ్యూనిస్టు కుటుంబ నేపథ్యం కలిగినటువంటి మార్పు పద్మనాభం కుమారుడు మార్పు బాలకృష్ణమ్మ గారు జన్మించినటువంటి నేల, ఎంతో ఉద్యమ చరిత్ర కలిగినటువంటి ఉత్తరాంధ్ర నుంచి మరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం, మరి కేవలం ఉత్తరాంధ్ర జిల్లాలకే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు విద్యారంగ సమస్యలకు సంబంధించి పూర్తి స్థాయి అవగాహన, ఉపాధ్యాయ సంక్షేమం పట్ల పూర్తి నిబద్ధత కలిగినటువంటి నాయకులని ఎమ్మెల్సీ. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మరి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా